మీరు రాసుకున్న పరిస్థితి తేకండి ఉట్టుకెందుకు. ఇప్పుడు మీరు ఏడు చేయాలనే చేయొచ్చు. మీరు మేము రాసుకున్న పరిస్థితి తెచ్చుకోకండి. మాకెందుకు అంత బాధ. రైతుల కోసం ఇప్పటికీ కూడా మీరు కోఆపరేట్ చేయకపోతే ఎలాగండి. ఇప్పుడు పోనీ యూరియా అసలు మేము మాకంటే మీరే ఎక్కువ మంది ఉన్నారు. పేర్లు అక్కర్లేదండి. మీరు ఎవరి గురించి మేమేంటి ఎవరు వస్తారో ఎవరు రాజు ఆగిపోతారో తెలియదు. రైతుల కోసం రావాలి కదా. మీ పేర్లు ఇచ్చేది చేస్తాం. మేము ఆల్రెడీ మేము అప్లై చేసినప్పుడు మా పేర్లు మీ దగ్గరికి ఇస్తున్నాం. మీతో పాటు 5 దగ్గరికి 50 మందికి మాకు ఎలా వచ్చేసి మేము వాడికి మీరు ఎంతమంది అయితే అంతమంది కంటే ఎక్కువ మీరు ఎక్కడ వాళ్ళకి అరెస్టులు చేసి ఉంటారు కదా. మామూలుగా మేము రిప్రజెంటేషన్ మీరు ఉన్నారు కదా అడిగారా మనిషి పేరం పోతే ఎంతమంది 10 మంది పడిపోతారు ఇస్తాను మీకు ఉద్దేశం అదే బండి కార్య కార్తీ
వెళ్ళ మీరు అటే వెళ్ళాలి ఇటే వెళ్ళాలి ఆటో వచ్చారు రోజు కేసులు కడితే అరెస్ట్ చేసిన వాడికి వదిలేదు వాడు తప్పు చేసినోడికి కేసు కడతారు కానీ ఎరువులు ఇవ్వండి రా నాయన అయితే కేసు కట్టేస్తారా ఇప్పుడు ఎరువులు రైతులకి ఆదుకోండి అని అంటే కేసు కడతామంటే అర్థం కాదు తీసుకెళ్ళి వాళ్ళతో గొడవ చేస్తే మీ రూట్లో మీరు వెళ్ళండి తప్పలేదు కానీ రైతులకు ఆదుకోండి అది ఒక కేసా ఆ కేసు ఎలా నిలబడుతుంది ఉంటుందా అవుతుందా చెప్పండి మరి మీకు తెలియకపోయింది రైతులకి ఆదుకోండి మరి ఈ టైం కాదు కరెక్ట్ టైం ఈ టైం కాదు మరి ఎప్పుడు ఇస్తారు ఎరువులు మనకి చెప్పండి అక్కడ లోకల్ ఏమన్నారు ఇక్కడేమో లోకల్ చూసుకుంది కానీ అక్కడ మరి ఎక్కడ పర్మిషన్లు అక్కడే ఇవ్వాలయ్యా మరి మరి వాళ్ళు ఇస్తారు పర్మిషన్ 827 బండి తీసుకుంటాం బంధించాడు మంది కాదు మేము ఆడతాం యుద్ధానికి వెళ్తాను మా రైతులకి ఆదుకోండి అయ్యా అని ప్రభుత్వంగా మొదలుపెట్టుకుంటాను ఇది తప్పేలాగా అవుతుంది సార్ మీ డ్యూటీ మీరు చేస్తారు మేము కాదన్నాం కానీ మా డ్యూటీ మేము చేయాలి కదా మా రైతుల తరపున మేము పోరాడే హక్కు మాకు ఉందా లేదా చెప్పండి మా రైతులు మాకు ఆశపడితే మీరు ఇంట్లో మాకు బంధించేస్తే ఇది ఎలాగవుతుంది చెప్పండి సార్ కాదు మేము కొరలం వరకు ఎలాగ మాకు వదిలేండి అందరూ ఒక్కరు కొరలం దాన్ని మీరున్నారా మేము జబర్దస్త్కి వెళ్ళిపోమంటావా మాకు కొన్ని సమస్యల మీద ఉంటాయి కానీ అలాంటి సమస్య ఇదేం కాదు ఒక్క రైతులకి ఎరువులు ఇబ్బందుల్లో పడి ఉన్నారు మరి మేమే కాదు ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో రోడ్డు మీద 100,000 మంది పడి ఉన్నారు ఒకటి ఇచ్చేసరి కదా ఒక ఊరే కొడుతుంది ఆ ప్రభుత్వం తలుచుకున్న ఊరే ఇవ్వలేదా చెప్పండి ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వగలిగింది ఆ ఒక ఊరే ఇవ్వలేదా చెప్పండి మరి అన్ని వాళ్ళు మేము డిమాండ్ చేయడం లేదు ఇప్పుడు ఈ టైం ఇది రైతు ఎరువు వేసుకునే టైము మరి ఆ తర్వాత ఇస్తే లాభం ఏంటి పట్టొచ్చిన టైం వేస్తారా ముదురు బతికిస్తారా మరి టైం ఇవ్వాలి కదా మరి అది ఇచ్చేస్తామని చెప్పేస్తే మాకు ఈ సమస్య లేదు ధర్నాలు లేవు ఈ ఇబ్బందులే లేవు కదా అదొక ఆలోచించండి మీరు కూడా మంచి మనసుతో మాకు ఒక అవకాశం ఇస్తే బాగుండని మేము అంటాం ఆర్డో ఆఫీస్కి వెళ్తాం ఇక్కడ నేను వెళ్తాం అక్కడ రైతులు అడుగుతుంటే కలెక్టర్లు డిఎస్పీలు సిఐలు పోలీసులతోనే ఇదా మీరు రండి అక్కడికి వెళ్దాం మా డిఎస్పీ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ కదా మేము చేసింది మేము శాంతియుతంగా మీ సమక్షంలోనే రిప్రజెంటేషన్ ఇస్తాము రండి పదండి మీతో పాటు మేము మీరు ఎంతమంది అయితే అంతమంది రండి మీరు ఎంతమందికి మీరు అలౌ చేస్తారో 10 మంది లెక్క వదలండి సార్ మేమేమి కోరింది కూడా కాదు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాము మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అలౌ చేయండి స్టేషన్ పెంచకపోతే మీ దగ్గర మీ ధర్నా చేసుకుని కూర్చుంటాము మేము అడ్రస్ చెప్తాము అడ్రస్కి వెళ్ళి చెక్ చేయండి డోర్లు ఓపెన్ చేయండి ఈవేళ మాకు అరెస్టులు చేసి మంత్రి కూడా ఇక్కడ తిరగలేడు కదా మంత్రికి వదిలేస్తాం రేపు రేపు మంత్రి అనే టెక్కలు ఎలా తిరుగుతాడు వ్యవసాయ శాఖ మంత్రి రైతులకు ఎరువులు ఇవ్వకపోతే మంత్రిగా అతను ముందు ఆ శాఖను తొలగాల సార్ అందులో 10 మంది ఉన్నాయి కదా లేదు ఇక్కడే మాకు వచ్చినట్టు మీరు చెప్పండి ఎక్కడైతే ఎంతమంది అయితే అంతమందికి మీరు వెహికల్ ఎక్కించండి సార్ మేము ఇక్కడ ఉన్నది 8 మంది సార్ 8 మంది కంటే 8 లెక్క పెట్టండి ఎవరికైతే అలాగే కదా Slow down, down. Hey, take line, ready. Down, down.